నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ శుభోదయం. ఒక విషయం గురించి వ్రాయటం కంటే ఈ విధంగా చెబితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అతి వినయం ధూర్త లక్షణం అని ఊరికే అనలేదు. ఒక వ్యక్తి దువ్వాడ శివప్రసాద్, ఈ వ్యక్తి ఒక విషయమై నిన్న ఫేస్బుక్లో, యూట్యూబ్లో నా గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు అనంటే, నేను చెప్పిన కొన్ని విషయాలు అతనికి గుండెల్లో గుచ్చుకున్నాయట. ఆ బాధ భరించలేక ఈ విధంగా చెప్పాడు. నేనేమంటున్నా అంటే, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేను హిందుత్వవాదిని, జాతీయవాదిని, మానవతావాదిని, నాకు అందరూ సమానమే, నేను అందరు గురువులను సేవిస్తాను, అందరి గురువుల దగ్గరికి వెళతాను అని. తప్పేం లేదు వెళ్ళటం. కానీ నీవు ఏ సందర్భంలో వెళ్తున్నావు, అంతకుముందు ఏమి చేసి వెళుతున్నావు అన్నది కూడా చూడాలి. వైష్ణవ సంప్రదాయాలను అవహేళన చేసి మళ్ళీ ఆ వైష్ణవాచార్యుల దగ్గరికి వెళ్ళి సాగిలపడుతున్నావు. అది కదా నీ సిగ్గులేని జన్మ. దాని గురించి కదా నేను మాట్లాడింది. వైష్ణవ సంప్రదాయాలను జాంబీలుగా వర్ణించి, మరి అదేవిధంగా సిగ్గు లేకుండా, ఇంకొకసారి చెప్తున్నా, సిగ్గు లేకుండా మళ్ళీ ఆచార్యుల దగ్గరికి వెళ్ళి సాగిలపడడం ఏంటి? ఆ విషయం కదా నేను మాట్లాడింది నీతో. ఇంకొక విషయం, నాకు అందరు గురువులు సమానమే, నేను అందరినీ ఒకేలా చూస్తాను అని చెప్పి చెప్తున్నావు కదా. మరి మీ గురువు గారు, నేను నా ఉపాసన మంత్రబలంతో నా గుండుపై వెంట్రుకలు మొలిపించుకున్నాను అని చెప్పినటువంటి మీ గురువు గారు ఒక సన్యాసిని, ఒక వైష్ణవ ఆచార్యుని వాడు వీడు అని దూషించినప్పుడు మీ జాతీయవాదం ఎక్కడ పోయింది? మీ సమానత్వం ఎక్కడ పోయింది? ఆయన నేను గురువుని, ప్రవచనకారుణ్ణి, మంత్ర ఉపాసకుణ్ణి అని చెబుతూ ఉన్నాడే, మరి ఆ మాత్రం భావోద్వేగాలు అదుపులో పెంచుకోకపోతే ఎలా? మేమంటే సామాన్య మానవులం, మాకు భావోద్వేగాలు అదుపులో ఉండవు అని అనుకోవచ్చు. అతనికి ఏమైంది? ఈ మధ్య కాషాయ వస్త్రాలు కూడా ధరిస్తున్నాడు కదా. మరి ఆయనకి ఏమైంది భావోద్వేగాలు అదుపులో పెట్టుకోలేక? ఆయన చెప్పినది ఏంటి? ఆ వివాదానికి కారణం అతనే కదా. ఆ వివాదాన్ని మొదలు పెట్టినది కూడా అతనే కదా. మళ్ళీ అది వదిలేసి ఆ వివాదాన్ని మొదలుపెట్టిన తరువాత అతనికి సమాధానంగా చెప్పిన విషయాన్ని మీరు కోట్ చేస్తూ తర్వాత విషయాన్ని మీరు ట్రోల్ చేయడం ఏంటి? అతను ఏమన్నాడు? శివలింగం లేకపోతే అది శ్మశానము అన్నాడు, ఎక్కడో ఒక పురాణాన్ని కోటు చేస్తూ. కానీ దాన్ని చూపించలేదు, చెప్పాడు మాత్రమే. దానికి సమాధానంగా ఆచార్యులు ఏం చెప్పారు? మహాభారతంలో పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుడు చెప్పిన సమాధానమే చెప్పారు. ఓ స్వామి, మీరు ఎక్కడ ఉంటారు అనంటే, నేను శ్మశానంలో ఉంటాను అని పరమేశ్వరుడే చెప్పాడు. అక్కడికి ఏదో వైష్ణవులే వెళ్ళి పరమేశ్వరుడిని శ్మశానంలో పెట్టినట్టు మాట్లాడతారేంటి? అంటే ముందు చెప్పినవి గుర్తుండవు, తర్వాత మేము చెప్పినవి మాత్రమే గుర్తుంటాయా మీకు? ధర్మ జాగరణ, హిందుత్వవాదము, జాతీయవాదం అనే పేరుతో హిందువులను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమా? దీన్ని అంటారా హిందుత్వవాదం, జాతీయవాదం అని? బొక్కలోకి వెళ్ళి బొచ్చలో భోంచేసి వచ్చినా మీకు ఇంకా సిగ్గు రాలేదు. బొచ్చు పెల్చుకున్న మీ గురువుగారికి చెప్పలేకపోయావా? మరి గురువుగారు ఈ వివాదాన్ని మొదలుపెట్టినది మనమే కదా. మళ్ళీ మీరు వాడు వీడు అని తిడితే ఎంతవరకు సమంజసం అని ఆ మాట చెప్పి ఉంటే సభ్య సమాజం కూడా మీకు అండగా నిలిచి ఉండేది.
అలా కాకుండా వైష్ణవులపై సవతి ప్రేమను చూపిస్తున్నారు మీరు. అది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. బెదిరిస్తే బెదిరిపోవటానికి ఎవరూ లేరు ఇక్కడ. మిమ్మల్ని మీరు డిఫెన్స్లో వేసుకోవటానికి ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. అక్కడ జరిగిన విషయం ఏంటి, తర్వాత జరిగిన విషయం ఏంటి, అది గమనించకుండా ముందు మాట్లాడిన వద్దిపర్తిని వదిలివేసి తర్వాత వారికి సమాధానం చెప్పిన మా మీద పడి ఏడుస్తున్నారేంటి? మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తే మేము ఎవరం కూడా లెక్క పెట్టాం. మా సంప్రదాయాలని, మా ఆచార వ్యవహారాలని మీరు అవహేళన చేస్తున్నారు కాబట్టే మేము మాట్లాడుతున్నాం. మేమేం చెప్తున్నాం? ప్రవచనకారులందరికీ ఒకటే చెప్పాం, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, కల్పితాలు చెప్పకండి అని చెప్పాం. ఆ మాట చెబితే మీరు మమ్మల్ని శివద్వేషులుగా శైవద్వేషులుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాం, మేము ఎక్కడైనా శివుడిని దూషించినట్టు, శైవులను అవమానించినట్టు ఒక్కటి చూపించండి చాలు. శైవులందరూ కూడా మాతో మంచి మంచి పరిచయాలతో ఉన్నారు, మంచి మిత్రులుగా ఉన్నారు. వాళ్ళకెవ్వరికీ కూడా శివద్వేషం శైవద్వేషం కనిపించలేదు, మీకు మాత్రమే కనిపించింది. మాకు అన్ని సంప్రదాయాలు అంటే గౌరవమే, మాకు అందరూ ఆచార్యులు సన్యాసులు అంటే కూడా గౌరవమే అని అంటూ మళ్ళీ వైష్ణవులపై మాత్రం సవతి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? వైష్ణవులు హిందువులు కాదు అనే విధంగా మీరు మీ మిత్రులు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అది మీకు కనిపించట్లేదా? ఎవరి సంప్రదాయాన్ని వారు ఆచరిస్తే అది శివద్వేషం కింద కనిపిస్తుందా మీకు? తెలుసుకోవాలి. తెలిసి ఊరికే నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు.